రీసెంట్గా సింగపూర్లో షాంగ్రీలా డైలాగ్ జరిగిందనమాట. ఈ యొక్క సమ్మిట్ని మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ కండక్ట్ చేస్తాయి అన్నమాట ఎవ్రీ ఇయర్. ఈ యొక్క సమ్మిట్లో మనకి మేజర్గా ఏవైతే కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ మేజర్ కంట్రీస్ ఉంటాయో సో వాటిల్లో ఉన్న డిఫెన్స్ మినిస్టర్స్, దాని తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, లేదంటే ఇదర్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా ఈ యొక్క సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క సమ్మిట్లో మనం మేజర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న యొక్క డిస్ప్యూట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ చైనా సీ, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్, ఆర్ లేకపోతే మనకి ఏదైనా మెరటైన్ డిస్ప్యూట్స్ ఆర్ లైక్ ఆపరేషన్ సింధు, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఇండియా నుంచి మనకి జనరల్ అనిల్ చౌహాన్ గారు ఈ యొక్క సమ్మిట్ అటెండ్ చేయడం జరిగింది. ఈ సమ్మిట్లో మనకి మేజర్గా మనం టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా ధ్వంసం చేశాము, దాంతో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మన యొక్క ఎయిర్ ఫోర్స్ ఎలా వర్క్ చేసింది, సో ఇవన్నీ విషయాలు కూడా మనకి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇంకా చూస్తే యూఎస్ఏ మర్జ్ చేసిందంటే ఏవైతే మనకి ఏషియన్ కంట్రీస్ ఉంటాయో అవి 3.5% ఆఫ్ ద జీడిపిని తమ మిలిటరీ ఎక్స్పెండిచర్ కోసం పెంచాలని చెప్పడం జరిగింది. సో చాలా వరకు కంట్రీస్ దీనికి సముఖంగా లేవు, కానీ బట్ ద యూఎస్ఏ హ్యాస్ ద క్లియర్ స్టాండ్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ జీడిపి స్పెండింగ్ ఆన్ ద మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై 3.5% అని చెప్పింది అనమాట. సో దీంతో పాటు మనకి ఉక్రెయిన్ నుంచి జెలెన్స్కీ గారు కూడా రావడం జరిగింది. సో హీ ఆల్సో టోల్డ్ అబౌట్ ద హిస్ స్టాండ్స్ ఆన్ ద రష్యా యుక్రెయిన్ వార్. సో ఇవన్నీ కూడా, అది కాకుండా మన మెరటైన్ డిస్ప్యూట్స్, వీటన్నిటి గురించి ఏవైతే మనకి మిలిటరీ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయో సో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట ఈ సమ్మిట్లో మేజర్గా. సో దిస్ ఈజ్ ఆల్ ద థింగ్ దట్ యూ కెన్ లెర్న్ అబౌట్ ద షాంగ్రీలా డైలాగ్. సో ఎప్పుడైనా కూడా యూపీఎస్సీ మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అయినా మనకి ఈ షాంగ్రీలా డైలాగ్ అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఎవ్రీ ఇయర్, సో దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. So I hope you got this topic, and for more such interesting content, please subscribe to Arc Reflection IAS. Thank you.